పేరడిగితే నవ్వుతూ జీవచ్చవాణ్ణని చెప్పే ఆ పాత్రలో మమేకమై నేను నటిస్తుంటే ప్రేక్షకులు అమ్మా మేం చూడలేమంటూ విరాళాలు ఇస్తుంటే మా రాజారావు గారు అంటే డాక్టర్ గరికపాటి రాజారావు గారు కన్నీరు తుడుచుకుంటూ గ్రీన్ రూముకొచ్చి నటనలో నీవు నాజురు చెల్లెలు అమ్మా అన్నారు. ఆ నాటకం ఉత్తమ నాటకంగా ఎన్నికైంది. నేను ఉత్తమ నటిగా ఎంపికయ్యాను. రాష్ట్ర యువజన విద్యార్థి మహాసభ వేదిక పైన ఆ పోటీలు జరిగాయి. నిర్వాహకులిచ్చిన ఉత్తమ నటి బహుమతి కంటే కూడా సోవియట్ నుంచి వచ్చిన సౌహార్ద ప్రతినిధులు భాష తెలియకపోయినా నా నటనను అర్థం చేసుకొని నాకిచ్చిన బహుమతులను అపురూపంగా అందుకున్నాను. నా నాటకాన్ని అన్ని ప్రాంతాల్లోనూ ప్రదర్శించి మా వంతు సహాయాన్ని బెంగాల్ కరువు బాధితులకు అందించాం. నన్ను నటించమని ప్రోత్సహించిన చంద్రం గారిని, సీతారామయ్యను గుర్తు చేసుకున్నాను.